హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్‌లయితే పెంచారు. కానీ ఇంకా ఇవ్వట్లేదనేసి ప్రజలైతే ఆతృతతో అయితే ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలు తెలుసుకోవాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలండి. మరి ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులకు కూడా, చుట్టాలకు కూడా మీరందరూ కూడా వెంటనే అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇంపార్టెంటే ఈ వీడియో అనేది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా అలాగే కొత్త వారికి కొంతమందికి రద్దయ్యాయి, పాత వారికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతున్నాయి, ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దు అవుతుంది తెలుసుకుందాం. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000 రూపాయలు ఫేక్ సర్టిఫికేట్ చూపించడం వల్ల సదరం సర్టిఫికేట్ సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళకైతే రద్దు అవుతున్న వికలాంగులకు వెంటనే మీరైతే 2 లక్షల మందికి, 3 లక్షల మందికి రద్దు అవుతున్నాయండి. వెంటనే మీరు ఫేక్ సర్టిఫికేట్ అనేది చూపించకండి, ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించండి. అలాగే మీరు బ్యాంకుల్లో మీరు వేయడం లేదండి మీకైతే డబ్బులు వెంటనే మీకైతే ప్రతి ఒక్కరికైతే పోస్ట్ ఆఫీసుల్లోనే వయోవృద్ధులు కాబట్టి పోస్ట్ ఆఫీస్లో జమ చేస్తామని చెప్పడం. ఈ 2 నెలల డబ్బులు ఎన్నికల తర్వాత మీకు జూన్ తర్వాత మీకు ఖచ్చితంగా అయితే 2 నెలల డబ్బులు అయితే పెంచిన డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి అలాగే కొత్త వారికి కూడా, వృద్ధులకి, వితంతులకు, ఒంటరి మహిళ, డయాబెటిస్, హెచ్ఐవి బాధితులు 4,000, వికలాంగులకు 6,000 ఈ నెలలో అయితే ఇస్తాం.